ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు జోరుగా నడుస్తున్నాయి. రోజుకో ముచ్చట ముంగటేసుకొని చర్చలు పెడుతుర్రు లీడర్లు. అధికారంలో ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రోకు, ఎగస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకో రోకు. గట్టినే నడుస్తున్నది. నడమ ఎగస్ పార్టీ వాళ్ళకు, అధికార పార్టీ వాళ్ళకు నడుమ లోలులు కూడా అవుతున్నాయి. అగో అట్లనే ఇప్పుడు ఓ ఇద్దరు లీడర్ల నడుమ సవాళ్ళ వర్షం కురిసింది. గదేందో చూడుర్రి మీరే. ఒక తెలంగాణలోనే అనుకున్నాం కానీ ఏపీలో కూడా మంచి లంచ్ మీదనే నడుస్తున్నాయి అసెంబ్లీల సమావేశాలు. అధికార పార్టీ వాళ్లకు, పంక పార్టీ వాళ్లకు నడుమ గట్టిగానే నడిచింది లడాయి. ఆడవిళ్ళ షిడాయించేటోళ్ళ ముచ్చట ముందటేసుకున్నది ఇవాళ. అందరేమో కానీ పోలీస్ మంత్రి అనితక్క అయితే ఆడవిళ్ళ జోలికొత్తే ఇడిచిపెట్టే ముచ్చటే లేదు, వాళ్ళు ఎవరైనా తగ్గేదే లేదు అన్నట్టే మాట్లాడుకొచ్చింది. 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం. దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి, దానికి చిరువులు పొలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఆగనట మేడం పోలీస్ మంత్రి అయినాక ఒక్క కేసు లేకుండా ఆడవిళ్ళలో షిడాయించిన వాళ్ళందరినీ పట్టుకున్నారట, జైలు వేసిరాట. కానీ పోయిన 5 ఏళ్ళు మీరేం చేసిలో చెప్పురి అన్నట్టే ఎగస్ పార్టీ వాళ్ళ మీదికి మాటల బాణాలు వేసిందని తక్క. అంతేకాదు పాత సీఎం జగనాలు సార్ వాళ్ళ తల్లికి చెల్లెకు తిప్పలు వచ్చినా మేము వాళ్ళ వెనకనే నిలబడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిందని తక్క. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఇక ఈ లిట్ అంటుంటే అటు పంక పార్టీ తరపుకించి బొత్స సత్యనారాయణ సార్ లేచానికి వచ్చిండు. ఇక సార్ ఏమంటుండో ఈయనలే. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మేడం మాట్లాడిన మాటలకు సారు నారాజు అయినట్టున్నాడు. అందుకనే సభకించి వెళ్ళిపోతున్నామని మైకులు మూసేసిండు సారు. అధ్యక్ష, సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా. నేను దమ్ముంటే మాట్లాడాలి, అంతేగాని ఇట్లా వెళ్ళిపోతే ఏమనుకోవాలని గట్టిగానే అడిగింది అని తక్క. అక్క మాట్లాడిన మాటలు స్పీకర్ సార్కు నచ్చలేనట్టున్నది. సార్ ఏమన్నాడు ఈయనలే. మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. వా తమ్ముడు తనుడైనా ధర్మం తప్పు చెప్పొద్దంటే గీదే కదా నుల్లా. సొంత పార్టీ మంత్రి అయినా నువ్వు మాట్లాడింది తప్పు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు స్పీకర్ సారు. దమ్ము ఏంటి ఇదేనా? గిట్లా ఆడవిళ్ళ మీద రాసుకున్న పంచాది అసెంబ్లీ ఓడిచిపోయేటాళ్లకు వాకౌట్లు క్షమాపణలతో ఓడిచింది ఇవాళకి.